మధ్యకాలంలో న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ న్యూస్లో ఉండడం జరిగింది. న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఇట్ ఈజ్ ఏ మల్టీలేటరల్ బైండింగ్ ట్రీటీ ఫర్ న్యూక్లియర్ వెపన్ స్టేట్ టు డిజార్మ్మెంట్. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే పీస్ఫుల్ న్యూక్లియర్ ఎనర్జీ యూసేజ్ని ప్రమోట్ చేయడం అండ్ ఫర్దర్గా న్యూక్లియర్ వెపన్స్ని కానీ ఆర్ న్యూక్లియర్ వెపన్ టెక్నాలజీని కానీ ఇంక్రీజ్ అవ్వకుండా ప్రివెంట్ చేయడం. ఫర్ ద ఫస్ట్ టైం యుఎన్ జనరల్ అసెంబ్లీ ఈ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని 1968లో ఎస్టాబ్లిష్ చేసింది. ఇది 1970లో ఫోర్స్లోకి రావడం జరిగింది. ఇందులో ఓవరాల్గా 191 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. ఈ 191 మెంబర్ కంట్రీస్లో కూడా 5 న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ ఉంటాయి. సో ఈ 5 న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ ఏంటి? యుఎస్ఏ, యూకే, చైనా, రష్యా అండ్ ఫ్రాన్స్. ఏవైతే 1967 జాన్ 1 కంటే ముందు న్యూక్లియర్ వెపన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన ఆర్ఎల్స్ న్యూక్లియర్ వెపన్స్ని ఎక్స్ప్లోర్ చేసిన అలాంటి కంట్రీస్ని న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ అంటాము. సో ఈ 5 కంట్రీస్ న్యూక్లియర్ వెపన్ స్టేట్స్గా డిక్లేర్ చేశారనమాట. సో ఇండియా ఇందులో మెంబరా అంటే ఇండియా ఇందులో మెంబర్ కాదు. ఇండియా, ఇజ్రాయిల్, పాకిస్తాన్ అండ్ సౌత్ సూడాన్ ఈ 4 కంట్రీస్ ఇందులో మెంబర్స్ కాదు. ఇండియా నో ఫస్ట్ యూస్ పాలసీని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. నో ఫస్ట్ యూస్ పాలసీ మీన్స్ ఏవైతే న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ ఉన్నాయో అవి న్యూక్లియర్ వెపన్స్ని ఇండియా మీదకి యూజ్ చేసినట్లయితే ఇండియా రియాక్షన్గా న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేస్తుంది. అంతేగాని ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేయదన్నమాట. ఈ న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ వచ్చేసి నాన్ న్యూక్లియర్ వెపన్ స్టేట్స్కి న్యూక్లియర్ వెపన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయమని కానీ ఆర్ఎల్స్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ చేయకూడదు. అలానే నాన్ న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ అనేవి న్యూక్లియర్ వెపన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వీలుండదన్నమాట. సో దీన్ని ఎవరు మానిటర్ చేస్తారు? IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని మానిటర్ చేయడం జరుగుతుంది.